సార్ వైఎస్ఆర్ జై జగనన్న. శ్రీకాకుళం టు చిత్తూరు మన సంకల్ప యాత్రలో భాగంగా ఈరోజు మనం గ్రామం పేరు సార్ హరిపురం గ్రామం రావటం జరిగింది. మీ పేరు సార్? తిప్పన కృష్ణారెడ్డి గారు, వైసీపీ నాయకులు. వారిని కలవటం జరిగింది. సార్, గత ప్రభుత్వం మన వైసీపీ ప్రభుత్వం కానివ్వండి, ఇప్పుడున్న టీడీపీ ప్రభుత్వం కానివ్వండి, ఏ ప్రభుత్వ పనితీరు బాగుంది? ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వం దీనికి ముందు మేము వచ్చి 30 సంవత్సరాలు, ఇంచు 30 అంటే 25 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. కానీ అప్పుడు కొన్ని కాంగ్రెస్ పార్టీలు ఉండేటప్పుడు రూపాయికి ఇంచుమించు చెప్పాలనుకున్నంటే 60-70% మెరుగైన పనులు చేసింది. కానీ అప్పటి నుండి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నదంటే ఇంతవరకు చెప్పాలంటే 100% పనులు కూడా అది చేయడం లేదు. రెండోది, జగన్ ప్రభుత్వం ఎలాగొచ్చిందంటే మరి చెప్పాలంటే బంగారు భవిష్యత్తు అది. మరి నీ చెప్పాలనుకున్నంటే ఒక రైతే కాదు, ఒక ఉద్యోగస్తుడే కాదు, లేకపోతే ఒక లేవరే కాదు, ఒక మత్స్యకారులే కాదు, ఎవరికైనా చదువుకున్న పిల్లలే కాదు. తెలిసిందే, ఎవరికైనా ఏంటంటే అదొక బంగారు బాటలాట జగన్మోహన్ రెడ్డి నడిపించాడు. ఏదో ఒకటి అనుకున్నా అతను చెప్పిన పథకాలు ఇస్తూ చెప్పకపోయిన పథకాలు కూడా అతను మనసుకు వచ్చింది. పలానా పథకం పెడితే ప్రజలు బాగుపడతారు, దాని మీద అభివృద్ధి అవుతారు, ఇంకా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవుతుంది, మా నాన్న ఎంత అభివృద్ధి చేశాడు, మా నాన్నకంటే ఇంకొకడు ముందుకేసి ఇంకా నేను అభివృద్ధిలో తీసుకెళ్లాలని జగన్మోహన్ రెడ్డి అంత సంచలనమైన పథకాలు అతను ప్రవేశపెట్టాడు. దానికి తెలుగుదేశం మూడు పెట్టాలంటే అదేంటి, ఆకాశానికి భూదేవత, ఆకాశం భూదేవత ఎప్పుడు కలదు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం కలాలనుకున్నంటే దానికి దీనికి అంత అర్థం ఉన్నది. అయితే తెలుగుదేశం ప్రభుత్వంలో ఏటున్నది, ఏటిస్తున్నారు ప్రజలకు అందరికీ తెలిసి అతను ఇచ్చింది ఏంటి? ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కొత్త పథకాలు సృష్టించు, కొత్త ఉద్యోగాలు ఇస్తూ పరిపాలన అనేది ప్రజల దగ్గరికి వెళ్ళాలి. కానీ ప్రజలు మాత్రం మన పరిపాలన మన దగ్గరికి రాకూడదు అన్న ఒక నిర్ణయానికి అతను వచ్చాడు. దీనికి ముందు ఏదైనా ఒకటి కావాలంటే ఎంఆర్ఓ ఆఫీస్కి తిరగడము, ఎండి ఆఫీస్ తిరగడము, ఆర్బీ ఆఫీస్ తిరగడము, ఎక్కడ తిరగడం, ఎలక్టర్ ఆఫీస్ తిరగడము, ఒకటికి 10 సార్లు తిరిగి కాలరిపోయి కొంతమంది తిరగలేక వదిలేసేవారు. కొంతమంది మొండోళ్ళు తిరిగి పని సక్సెస్ చేసుకునేవారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అది ఏం చేశాడంటే ప్రజలకి వాళ్ళు ఎప్పుడు రైతులన్నా ప్రజలన్నా వాళ్ళు ఎప్పటికీ వాళ్ళ పన్నుపాట్ల మీద ఉంటారు. అంటే రేపు పొద్దున్న వాళ్ళు పన్నుపాట్లు వదిలేసి వచ్చారంటే 100 రూపాయలు వీళ్ళు కూలి చేసుకున్నారు, 100 రూపాయలు వాళ్ళకి వేస్ట్ అవుతాయి కదా. ఇంట్లో పిల్ల పాపలు వదిలేశారంటే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది కదా. మనమే ప్రజల దగ్గరికి వెళ్తే ప్రతి ఒక్క సంక్షేమ పథకం కావాలనుకుని అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. డైరెక్టర్ ఒక సచివాలయము వాలంటీర్ పెట్టి వాలంటీర్కి ఇంటింటూ తిప్పుకుంటూ ఏ పథకం కావాలంటే వాలంటీర్తో పెట్టించుకుంటూ సచివాలయంలో వాలంటీరే వాళ్ళు ప్రొసీజర్ చేసుకుంటూ ఆ పథకం అనుకున్న టైంలో మనకు వచ్చింది. ప్రతి ఇంటికి గడపకి చేర్చాడు, గడపకి చేర్పించాడు. మరి వాలంటీర్ పెట్టాడు దేనికి? దానికోసమే. ఏది కానీ ప్రతిది ఒకటి. అప్పుడు తిరిగమంటే ఇప్పుడు రైస్ అనుకోనంటే డీలర్ పెట్టాడంటే డీలర్ దగ్గర ఏంటి లైన్ కాసి ఎక్కడ నుండి అందరం లైన్ కాసిన టైం అయిపోయింది, ఇవాళ కదా రేపు అనేసి మళ్ళీ రిటర్న్ పంపించాడు. మళ్ళీ పని పాటు లేకుండా మళ్ళీ డీలర్ దగ్గర కాపలా కాయడం. కాసిన తర్వాత మళ్ళీ ఆ డీలర్ దగ్గరికి మళ్ళీ అంతే అన్ని టైలు ఒకేలాగా వెళ్ళలేం కదా. మళ్ళీ రేపు కానీ మళ్ళీ డీలర్ టైం అయితే మళ్ళీ మూసేవాడు, మళ్ళీ ఎల్లుండి వెళ్ళాలి. అంతే ఇలాగ అవుతుండేది. అక్కడ కొన్ని రోజులు తిరిగి కొన్ని రోజులు అయిపోయిన తర్వాత సరే అయిపోయిన టైం అయిపోయింది, మరి డీలర్ మూసుకొని నన్ను జమ కట్టాను, బస్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏంటి, నీ ఇంటి దగ్గరికే బండి నీవు ఉన్నావా లేవా, నీ ఇంటికి ఆరణ కొట్టడము, నీ ఇంటి దగ్గరికి వచ్చి ఆరణ కొట్టడం, ఆరణ కొట్టిన తర్వాత ఇక్కడ ఆరణ కొడితే 100 ఇళ్ళు దూరం కాదు ఆరణం అవుతుంది. అంత దూరం భీమ్ బండి వచ్చింది అనుకుని ఆడవాళ్ళు కానీ మొగోళ్ళు ఎవరుంటే ఆ రేషన్ కార్డు ఏదో ఒకటి ఉంటే పట్టుకుని వెళ్ళడం, భీమ్ తీసుకోవడం. ఆ రకం మీద జగన్మోహన్ రెడ్డి అనుకుని చెప్పాలంటే ఎంతవరకు ఇండియాలో అన్నట్టు పరిపాలన ఇంకెవడ ఇవ్వలేడండి. నాకు తెలిసింది చెప్తున్నాను, నాకు తెలిసిందే కదండి. ఎవడో తెలియక తప్పుడుగా మాట్లాడితే మాట్లాడచ్చు అంతే. నేను పార్టీ పరంగా మాట్లాడుతున్నాను ఎవడనుకుంటే అనుకోవచ్చు, నేను ఎక్కడైనా ఇదే మాట్లాడతాను. ఇప్పుడు ఏదైనా ఒక తొగ్గులో మీటింగ్లు అయినప్పటికైనా ఏదో పార్టీ పరంగా ట్రాఫిక్ వస్తే మాత్రం నేను తగ్గను, నేను ఇదే మాట్లాడతాను. లేదనుకుని నువ్వు ఎక్కడికి రావాలా అక్కడ చెప్పు, నేను వస్తాను. నేను రమ్మని చోటుకి రా, నిజమా అబద్ధమా? నెక్స్ట్ ఎలక్షన్ అనుకోనంటే ఇప్పుడు అలా చేసేది ఏంటంటే అంతా మీరు చూస్తున్నారు, ప్రజలందరూ చూస్తున్నారు, అంత ఇటు దౌర్జన్యం తెలిసిందే. కొడతారాలే, మన మీద పోలీస్ స్టేషన్కి వెళ్తే మళ్ళీ మన మీద కేసు కడతారు. తిడతారాలే, మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి నాకు తిడుతున్నాడో ఇడతాం సార్లేనో బాబు ఏదో చూడండి అనుకుని అంటే మళ్ళీ మన మీద కేసు కడతారు. మన పక్కన భూమి గొడ్డుతో తీసేస్తారు. బాబు నా గొడ్డు తీసేసాడు అనుకుని మనం తహసీల్దార్కి వెళ్ళామంటే అక్కడికి వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ వెళ్తే అరే అడి భూమి నీ దొంతరం వాళ్ళు మన మీద కేసు కడతారు. నీ వేట్ అని నువ్వు కేసు
నోరెత్తి మాట్లాడేవంతే కేసే. పలానా పథకం అంతే జగన్మోహన్ రెడ్డి అంటే అప్పుడు అమ్మఒడి 13,500 వేసాడు. ఇతను ఏమన్నాడు? 13,000 15,000 వేసాడు. ఇతను ఏమన్నాడు? ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికి అన్ని 15 అని చెప్పాడు. 1 2 3 4 ఎందరుంటే అన్ని 15 అని చెప్పాడు. ఏడు చేశాడు. అతను వేసింది ఎంత, ఇతను వేసింది ఎంత? ఆ పథకాల్లో ఎన్ని లక్షలు ఖర్చు చేసి పారేశాడు. అతను ఇచ్చింది ఖర్చు చేసి పారేసాడు. ఇంక నువ్వు ఎక్సైజ్ చేటిస్తావు. రైతులకి ఏమన్నాడు? 13,500 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రకటించిన తర్వాత 20,000 ఇస్తానన్నాడు. ఫస్ట్ ఒక సంవత్సరం ఇవ్వలేదు. నెక్స్ట్ సంవత్సరం ఏడు చేసాడు, 5,000 వేసాడు. తర్వాత 4,000, ఇదొకటి ఇప్పుడు 5,000 వేసాడు. అమ్మ 20,000కి 5,000కి ఎంత తేడా ఉన్నది, ఎంత అవకాశం ఉన్నది? మరి రైతు ఎలా బాగుపడతాడు? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 2019 నుండి 2024 వరకు ప్రతిదీ ఒక బస్తా నేను చెప్పాలంటే 2,200, 2,100, 2,20, 2,030కి అమ్ముకుంటుంది 77 కేజీలు బస్తా. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైనా సంస్థను పెరిగిన కొద్ది రేట్లు పెరుగుతాయి, లేబర్ కూలీలు పెరుగుతాయి, రైతు వ్యవసాయం మీద పెట్టుబడి పెరుగుతుంది. కానీ రైతు పంట కూడా పెరగాలి కదా, అది వాస్తవమే కదా. అయితే మరి అన్నాడది అప్పుడు 2,200కి అమ్ముకున్నది, ఇప్పుడు 1,600, 1,500కి అమ్ముకుంటుంటే మరి రైతుకి ఎంత లాస్ అవుతుందా? రైతుకి నీ వేడి బాగు పెట్టినట్టు మద్దతు ధర బిల్కుల్ అసలు లేదే లేదు. మద్దతు ధర నువ్వు చెత్తకూడదు, ఎత్తే నీ పని తోపలే. అంతకు మిగిలిపోతే నీ మీద తోపలే. ఇంకా డేరింగ్ వాడికైతే కేసే. తెలిసింది, తోపలకు తట్టుకున్నాడు తన్నోడికైతే కేసు. నేను తోపలు కాసు ఊరుకున్నాడికైతే కేసు ఉండదు. ఇప్పుడు ఒక కూరే 270 రూపాయలండి సొసైటీలో. జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ ఇంటికి వచ్చి రాసుకొని నీకు ఎన్ని యూరియా కావాలి, ఎంత డిఏపి కావాలి, ఇంటింటికి వచ్చి ఈ రోజు వచ్చాడంటే, లేకపోతే మళ్ళీ రేపు వచ్చేవాడు, రేపు వస్తే లేకపోతే ఎల్లుండి వచ్చేవాడు. నీకు ఎన్ని బస్తాలు కావాలి డిఏపి, ఎన్ని బస్తాలు కావాలి యూరియా అని రాసుకుని వెళ్ళేవాడు. వెళ్ళిన తర్వాత అప్పుడు డబ్బులు జమ చేసుకుని వాలంటీర్ అటోల్మెంట్ తెచ్చి మన ఇంటికి దగ్గరికి వేసేవాడు అండి. ఇప్పుడు ఊరియా బస్తా, ఒక ఊరియా బస్తా మొన్న ఇచ్చాడు, గత సంవత్సరం ఇచ్చాడు అనుకోనంటే ఎకరాకి అంటే ఒక్కొక్క బస్తా. అతడు తెలిసేసి 2 ఎకరాలకు ఒక యూరియా బస్తా. అది ఎందుకండి? అది 2 ఎకరాలకు యూరియా బస్తా ఎందుకు ఇవ్వాలి? అది కూడా 2 ఎకరాలకు ఒక యూరియా బస్తా. ఫస్ట్ ఎకరాకు ఒక యూరియా బస్తా ఇచ్చాడు, తర్వాత 2 ఎకరాలకు ఒకటి అన్నాడు. అది కూడా 10 రోజులు తిరిగితే ఆ యూరియా బస్తా. అది కూడా ఏంటి, ఎవడో వైసీపీడు అయితే అక్కడికి వెళ్ళి వైసీపీడు అయితే అక్కడ పక్కన పెట్టడమే. లేదు స్టాక్ అయిపోయింది, మరి అదంతా బుకింగ్ అయిపోయింది, మీరు లేట్కి వచ్చారు, మరి అవదండి రేపు రండి. ఎవడో తెలుగుదేశం ఉడితో ఏదో లింక్ గింక్ ఎవడికి ఉన్నదంటే అక్కడికి 1 2 దొరికితే లేదని తెలియదు, కాలికి రావడమే. గత సంవత్సరం చూసి ఎవడమొట్టం మనం ఎందుకు గొడవలు రా, ఇదంతా అనవసరం, మనకి ఎందుకు వేస్ట్. ఈ ప్రభుత్వంలో వచ్చింది ఇలా జరుగుతుంది. పోతే పోతే అయ్యో 1,500, 2,000 పోతే పోనని వర్ష వెళ్ళి పాత్రపురంలో మేము కొనుక్కొని వచ్చామండి 8 బస్తాలు యూరియా, 2 బస్తాలు డిఏపి, 1 బస్తా పొటాస్. అయితే రైతులకి బాగా ఎరువు బస్తాల కొరత అనేది రైతులకి ఇదే కాదండి, ప్రతిదండి ఎరువులు కానీ ఏది కానీ రైతుకి ఆడ ఇచ్చిన ఎరువు ఈ యూరియా కాదు, డిఏపీ కాదు, ప్రతి పంటకే సేల్ లేదండి. ప్రతి పంటకి